అందరికీ నమస్కారం అండి. రత్నభాస్కర్ ఛానల్కి మీ అందరికీ సుస్వాగతము. మనం చాలామంది వ్యక్తులను ఉంటాం కదా, మనకంటే పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, మన తోటి వాళ్ళని, ఇంకా రకరకాల వ్యక్తులను కలుసుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు కలుసుకున్నప్పుడు మనం ఏ విధంగా వాళ్ళతో ప్రవర్తించాలో ఉందన్నమాట. అది చెప్తాను మీకు, చూడండి. మనం యువతని కలిసినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ స్ఫూర్తిని నింపాలి, చిన్నారులకి జ్ఞానం అందించాలి, వృద్ధుల్ని కలిసినప్పుడు సాయం చేయాలి, వాళ్ళకి మేధావుల్ని కలిసినప్పుడు ఏం చేయాలి, వాళ్ళని అధ్యయనం చేయాలి. వాళ్ళంతా తెలివైన వాళ్ళుగా ఎలా ఉన్నారా ఏంటా అని వాళ్ళ మాటలను బట్టి మనం అధ్యయనం చేయాలి. వాళ్ళని నాయకుల్ని, లీడర్స్ ఉంటారు కదా, లీడర్స్ కలిసినప్పుడు గౌరవించాలి వాళ్ళని. మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళని కలిసినప్పుడు అసలు తప్పించుకోవాలి, కలవడానికి అసలు మనం ఇష్టపడకూడదు. వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోవాలన్నమాట. వినయంగా ఉంటారు కదా, వాళ్ళతో ఏం చేయాలంటే వాళ్ళకి మళ్ళీ మనం కూడా వినయంగా ఉండడాన్ని, వాళ్ళతో మాట్లాడడానే మనం విలువైనదిగా భావించాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మంచి మనసుని వారు కలిసినప్పుడు ఏం చేయాలంటే మనం కూడా వారిలా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మనం ఎవరితో ఏ విధంగా ఉండాలో నేర్చుకుని ఆ విధంగా మెలిగితే మనం కూడా వాళ్ళలాగా అభివృద్ధి చెందుతాం. మూర్ఖులతో మాత్రం దూరంగా ఉండడం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.